ఏది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద్దమీరం గ్రామంలోని ఏడీపై ఇంటర్నేషనల్ స్కూల్ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్నుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, భీమారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలు, ఏసీ తరగతులు, విదేశీ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని తెలిపారు. భీమవరం ప్రాంతం భవిష్యత్తులో విద్యా హబ్గా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నేడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రామాణికాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ యావత్ భారతదేశంలోనూ ఇంతవరకు ఆక్వా హబ్గా ఏదైతే భీమవరం పట్టణం పోటీ పడుతుందో దానికి సమాంతరంగా ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వండుకున్నటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు 7వ తరగతి దాటిన తర్వాత 8వ తరగతిలో స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా లేదా ఐబీ అనేటటువంటి కోర్సు ఉంటుంది. ఐబీ కోర్సు చేయటం వల్ల గేట్ కానీ లేదా ఇతర సంస్థల్లో వారు రాయక్కర్ లేకుండా ఈ సంస్థ ద్వారా 30 స్టార్లు పైబడి వస్తే 35 స్టార్లు మ్యాక్సిమం 30 స్టార్లు పైకి వచ్చినట్టయితే నేరుగా ఇంగ్లాండ్ కానీ, ఐర్లాండ్ కానీ, అదే రకంగా యూరోప్లో వండుకున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ దేశాలన్నింటిలో కూడా. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనించి తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రవృత్తిని గుర్తించి ఈ స్కూల్ని చేర్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తే నేను సెలవు తీసుకుంటాను. ఆక్వా రంగంతో పాటు విద్యా రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మంచి బోధన ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎదిగే విధంగా విద్యా బోధన నేర్పి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను నేర్పించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆలోచన చేస్తారని, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా